IVS ఈరోజు మనం అధ్యాపన శాస్త్రం బీఎడ్ గణిత శాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం 1 తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారిదండి. ఇందులో 5వ అధ్యాయంలో ఉన్నాము, గణితము అభ్యసన వనరులండి. దాంట్లో సామాజిక వనరుల గురించి చెప్పుకుంటున్నాము. నెక్స్ట్ మానవ వనరులండి, మానవ వనరులు గురించి చెప్పుకుంటున్నాము. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్గా ఈ వీడియో ఉందండి. ప్రతి లైన్, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఇంపార్టెంట్ ఈ చాప్టరు డిఎస్సికి, అందుకోసమని ఏది అన్ఇంపార్టెంట్ కాదండి. అకాడమిక్ బుక్ కాబట్టి ప్రతి పేజీ కూడా మనకి బేసిక్స్ కింద వస్తాయి కాబట్టి బ్లాంక్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ చాప్టర్ నుంచి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకోసం అని చెప్పి చదువుకుంటున్నాము. మానవ వనరులు వచ్చి సమాజంలో అనేక వృత్తులు, పనులు, వాటిని నిర్వహించే అనేక మంది పనివారు, నిపుణులు కనిపిస్తూ ఉంటారండి. అనేక గుర్తులు చేపట్టేవాళ్ళు. వారిని వారు పనిచేసే తీరును, పని స్వభావాలను బాగా పరిశీలిస్తే అందులో గణితం ఉపయోగం ఎలా ఉందో తెలుస్తుంది. ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు అటువంటి వారిని, వారి పనితీరును పరిశీలించే అవకాశాలు కల్పించాలి. ఆ విషయమై విద్యార్థులు ఎటువంటి దృష్టికోణం కలిగి ఉండాలో తెలుసుకునేలా సహకరించాలి. ఒక టైలర్ ఉన్నారనుకోండి, బట్టల కొలతలు తీసుకునే పద్ధతి, అందుకు ఉపయోగించే టేపు, కొలిచే విధానము, బట్టలు తగిన విధంగా కత్తిరించేటప్పుడు వినియోగించిన సాధనాలు, ఎలాంటి జాగ్రత్తతో దుస్తులు కుట్టినప్పుడు వేసుకునే వారికి అవి సరిగ్గా అమరి ఉంటాయో లేదా తేడా వచ్చినప్పుడు సరి చేసేందుకు పాటించే పద్ధతులు, ఎన్ని రకాల కొలతలు ఏ విధంగా తీసుకుంటారు అనే అంశాలను గమనించి విశ్లేషించాలి. అవసరమైతే టైలర్తో చర్చించి తెలుసుకోవడం ద్వారా అందులో గణితాన్ని అవగాహన చేసుకోవచ్చు. అట్లాగే టైలర్ పనితనాన్ని గణితం ఎలా ప్రభావితం చేసి అతని పని విజయవంతం చేస్తుందో తెలుసుకోవచ్చు. తర్వాత అతని బట్టలు ఎంత కనిష్టంగా తీసుకున్న ఖచ్చితత్వంతో దుస్తులు తయారు చేయగలుగుతున్నాడు అనేది టైలర్ పనితనానికి కొలమానం అవుతుంది. ఇదే పద్ధతిలో ఒక మేజా బల్ల లేదా తలుపులు, ద్వారాలు వంటివి తయారు చేయటం, వడ్రంగులు పనిలోని గణితాన్ని చూపుతుందండి. మన ఇంటికి కావాల్సిన తలుపులు కానీ కిటికీలు తయారు చేసేటప్పుడు వడ్రంగి పనితీరు కూడా గణితాన్ని తెలియజేస్తుంది. సమతలంగా ఉండటము, మూలలు సమకోణంలో ఏర్పరచడము, తర్వాత పని ఆ స్వరూపతను, సౌష్ఠవాన్ని పాటించడం అనేవి గణిత సూత్రాలను అనుసరిస్తాయి. తర్వాత తయారీ పనిలో వృధాగా మిగిలిన ఒకే పరిమాణంలో ఉండని చిన్న ముక్కల్ని సైతం ఉపయోగించే పద్ధతిని పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. వస్తువులను వృధా చేయకుండా ఎలా ఉపయోగించాలనే సందేశం పరోక్షంగా లభిస్తుంది, ప్రత్యక్షంగా పద్ధతి తెలుస్తుంది. సరిగ్గా పరిశీలిస్తే ప్రతి పనిలో కూడా శ్రద్ధగాను, నైపుణ్యంగాను వ్యవహరించేవారు గణిత నియమానుసారం పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలా అని దానికి అర్థం వారందరికీ గణితం తెలియాలనో, తెలిసి ఖచ్చితంగా పాటిస్తున్నారనో కాదండి. ఆయా పనుల్లో గణితం అనేది అంతర్లీనంగా ఉంటుంది, అంతే కదండి. ఇప్పుడు గణిత భావనల ప్రతిరూపంగానే ఖచ్చితమైన అందమైన వస్తువుల తయారీ జరుగుతుందని విద్యార్థి తెలుసుకుంటాడు. అప్పుడు ఏ వృత్తి అయినా దానికి అదే గొప్ప అని గ్రహించి గౌరవించడం అనే సంస్కారం అనేది అభ్యాసకునిలో ఏర్పడుతుంది. మనం పేర్కొన్న అంశాలు పరోక్షంగా గణితం గురించి అభ్యాసకునికి తెలియపరిచే మానవ వనరులు కాబట్టి ఇక ప్రత్యక్షంగా ఉపయోగపడే మానవ వనరులు మన ఉపాధ్యాయులు, గణిత శాస్త్రజ్ఞులు, విశ్రాంత ఉపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్స్, కోచింగ్ సెంటర్లలో అనుభవజ్ఞులైన బోధకులు, రీసెర్చ్ స్కాలర్స్, సమూహంలో అడ్వాన్స్డ్ విద్యార్థులు, ఈ బోధకులు, సుశిక్షితమైన విషయ నైపుణ్యం గల తల్లిదండ్రులు మొదలైన వారు ఉపయోగపడతారండి. సమాజపరంగా వీరి జ్ఞానం, అనుభవము, నైపుణ్యాలు విద్యార్థులకు గణితపరంగా అవసరాన్ని మనకి అందిస్తూ ఉంటాయి వారికి. కాబట్టి కేవలం పాఠశాలకు పరిమితమై గణితాన్ని బోధించే ఉపాధ్యాయుల నుంచే కాక సమాజంలో వివిధ వృత్తుల్లోని వ్యక్తులు, గణితమే వృత్తిగా కలివారు, గణిత భావనలతో విశేష అనుబంధం కలవారు, ఇలా అనేక విధాల మానవ వనరుల నుండి గణితాన్ని పొందవచ్చు. గణితం యొక్క విస్తృతి అనేది ప్రయోజనాలు మనం ఈ విధంగా మానవ వనరుల ద్వారా తెలుసుకోవచ్చండి. నెక్స్ట్ సంస్థాపరమైన వనరులు. మన సమాజంలో నిత్యము అనేక లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. అనేక సంస్థలు అనేక విధాల ఈ కార్యక్రమాల్లో ఉంటాయి. వాటిని పరిశీలించినప్పుడు వాటి గణితాధారాలు చాలా స్పష్టంగా తెలుస్తాయి. బ్యాంకుల్లో రుణం ఇవ్వడం, వసూలు చేయడం, ధనం డిపాజిట్, విత్డ్రా, వడ్డీల జమ, ఇతర సంబంధిత అంశాలన్నీ
గణితంతో ముడి ఉన్నవి. ఉపాధ్యాయుల సలహాలు సహకారంతో అభ్యాసకుల బ్యాంకు అనే సమాజాన్ని పరిశీలిస్తే ఆ సిబ్బంది నుండి అనేక రకాల గణనలు, వడ్డీ లెక్కించుట, వివిధ ఖాతాలు నమోదు చేయుట పద్ధతులు, పన్నుల వసూళ్లు, 3 నెలలకు 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి గణాంకాల తయారీ వంటి విషయాలను అందులో ఇమిడి ఉన్న గణిత అంశాలను కూడా గురించి తెలుసుకోవచ్చండి. ఈ విధంగా గణితానికి, అక్కడ జరిగే గణితానికి, మన పాఠశాలలో నేర్చుకునే గణితానికి, అక్కడ జరిగే గణితానికి మధ్యకు సంబంధం ఏమైనా ఉందా, తేడా ఉందా అని తాను నేర్చుకుంటే గణితము ప్రయోజనం పట్ల అవగాహన అనేది పొందుతాడు. పోస్ట్ ఆఫీస్ను సందర్శించి అక్కడ కార్యకలాపాలు బాగా పరిశీలించే అభ్యాసకుడు ఉత్తరాల ద్వారా బట్వారా విధానాలే కాకుండా కొన్ని వస్తువులు అంటే కార్డులు, ఇంగ్లాండ్ కవర్స్, స్టాంపులు వంటివి ధరలు, ఎన్ని కొంటే ఎంత అవుతుందని తెలుసుకోవచ్చు. రిజిస్టర్ పోస్టు, స్పీడ్ పోస్టు, బుక్ పోస్టు వంటి అంశాల ఖరీదులు, బరువులను బట్టి ఖరీదు మారే విధానము, వివిధ డిపాజిట్లు, వాటి కాల పరిమితులు, వడ్డీ రేట్లు మొన్నగు అనేక విషయాల పట్ల అవగాహన పొందవచ్చు. ఈ అంశాలన్నింటిలోనూ గణిత ప్రమేయం పట్ల ఒక అభిప్రాయానికి రావచ్చండి. కాబట్టి ఇంకా అమ్మకాలు, కొనుగోలు, అవసరాలు చాలా ప్రయోజనాలు ఉన్నాయి చూడండి. సామాజిక వనరుల కింద, సంస్థాపరమైన వనరుల కింద చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి మనకి. ఈ విధంగా పాఠశాల నేర్చుకునే గణిత గణనల కన్నా వారి ప్రత్యేక పద్ధతుల మౌఖికంగా గణనలు వేగంగా చేస్తున్నారని చెప్పి లాభ నష్టాలు అవన్నీ చూసుకుంటే తెలుస్తుంది. ఉదాహరణకి 196 రూపాయలకి 85 కలపవలసి వస్తే దాదాపు అందరం ఒకేలా చేస్తాం, కాదంటే క్యాలిక్యులేటర్ వాడతాం. కానీ ఒక చిన్న దుకాణదారుడు 200కు 85 కలుపుకొని 285 దాని నుండి 4 తీసేసి 281 అని మౌఖికంగా వెంటనే ఎంత అయిందో చెప్తాడు. అలా చెప్పగలిగాడు అతను అభ్యాసకుడు అటువంటి పద్ధతుల్లో తొందరగా గణన చేయడం నేర్చుకోగలడు అనమాట. సో ఈ విధంగా ప్రతి వ్యాపారంలో కూడా సంస్థల్లో, దుకాణాల్లో జరిగే నిత్యకృత్యాలను సరిగ్గా గమనించి ఆలోచిస్తే గణితం అవసరం ఏమిటి, సమాజంలో అది ఎలా ఉపయోగపడుతుందని తెలుస్తుందండి. నెక్స్ట్ ఇక సందర్శనలు, గణిత ప్రాధాన్య క్షేత్ర పర్యటనలు, వ్యవహారయాత్రలు, విజిట్స్, మ్యాథమెటికల్ ఫీల్డ్ ట్రిప్స్ అండ్ ఎక్స్కర్షన్స్ అండి. వీటి వల్ల మ్యాథ్స్ ట్రాక్స్ ఏంటివి అనేవి తెలుసుకోవచ్చు. ఇక సమస్యలు విద్యార్థి అన్వేషించి కనుక్కోవడము, ఉత్సాహంతో చేయడంలో ఉత్సాహంగా ఉండటము, ఇవన్నీ విహారయాత్రలు చేయడం ద్వారా, క్షేత్ర పర్యటన చేయడం ద్వారా, ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా మనకి ఆ గణిత బాటలు సహకరిస్తూ ఉంటాయి అని చెప్పవచ్చండి. ఇంకా మన చుట్టూ గల గణితాన్ని విద్యార్థి తరగతికి వెలుపల తిరిగి కనుగొనగల వ్యాసంగాలుగా వీటిని భావించవచ్చు. ఇక విద్యార్థి ఒకవేళ అమూర్తంగా కనుక్కోలేకపోతే ఆసక్తిని కోల్పోతారు. అప్పుడు గణితంలో నిమగ్నం ఒకటకు వీలైన ఉద్దీపన, ఉత్సాహాన్ని పెంపుదల చేయాలి. ఇందుకు క్రియేటివిటీ, ప్రామాణిక కార్యకలాపాల అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఈ క్షేత్ర పర్యటనలు, విహారయాత్రలు అనే వ్యాసంగాలు అటువంటి కార్యకలాపాలకు అనువైనవి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చదువుకుంటూ వెళ్తే మనకి సామాజిక వనరుల వినియోగం ఎలా ఉపయోగపడుతుంది అని, మన గణితంలో తరగతి గదిలో ఎలా ఉంటుంది, తరగతి గది వెలుపల ఎలా ఉంటుందని ఒక అవగాహనకి విద్యార్థిని తీసుకురావచ్చండి. ఇదా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఒక క్షేత్ర పర్యటనలో పాల్గొన్నారనుకుంటే వారు కొన్ని చూస్తారు, అందరూ అన్నీ చూస్తారని చెప్పలేము. లేదా ఒకే అంశాన్ని కొందరు వేరువేరుగా చూడవచ్చు, వేరువేరుగా గ్రహించి ఉండవచ్చు. కొన్ని విషయాలు మాట్లాడవచ్చు. ఆ పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత కొంతకాలం దాని నుంచి మాట్లాడతారు, ఆలోచిస్తారు. క్రమంగా అందులో అంశాలన్న తరగతిలో ఉమ్మడి జ్ఞానంలో భాగంగా మారుతాయి. అంతేకాక వాటిని అనుసరించి తర్వాత వచ్చే పాఠాలలో సంప్రదించే విషయంగా మారుతుంది. ఉపాధ్యాయుడు క్షేత్ర పర్యటనలో పరిశీలించినప్పుడు విద్యార్థులు ఏమి నేర్చుకున్నారు అనే దశను దాటి అనంతర చర్చల్లో తాము నేర్చుకున్న విషయాలను బలపరుచుకుంటాడు, కొనసాగింపుతో స్థిరపరుచుకుంటాడు. ప్రపంచం లేదా సమాజం విస్తృత అధ్యయన విభాగాలుగా ఉండదు, కానీ వాటి మిశ్రమమే. అందుచే ఉపాధ్యాయుడు విద్యార్థులతో తరగతి బయట సమాజాన్ని బహుళ అధ్యయన రంగ మిళిత విభాగాల అభివృద్ధిగా అర్థం చేసుకోవడానికి క్షేత్ర పర్యటన, విహారయాత్రలను ఉపయోగించవచ్చు. ఉదాహరణకి ఇక్కడెక్కడ ఒక ప్రసిద్ధ పట్టణంలో 2-3 పరిమిత ప్రాంతాలను లేక వీధులను సర్వే చేయడం క్షేత్ర పర్యటన తీసుకుంటే అక్కడ భవనాలు, వాటి గురించి ప్రస్తుత రూపాలు, వాటిలో వచ్చిన మార్పులు ఏంటి, ఆ ప్రదేశం చారిత్రక అంశాలు, నివసిస్తున్న వ్యక్తుల వివరాలు, వారి ప్రాంత
ప్రత్యేకతలు ఏంటి, తర్వాత భౌగోళిక అంశాలు అనేవి సాంఘిక శాస్త్ర వివరాలండి. ఈ అంశాలన్నిటి మీద ఆ విశ్లేషణతో రాసే ఒక సంక్షిప్త వ్యాసం అనేది భాషాపరమైన అంశం అవుతుంది. ఆ భవనాల ఎత్తులు, వాటిలో వైవిధ్యాలు, ఇవన్నీ కొలిచేందుకు రూపొందించిన పద్ధతులు, కొలతలు ఏంటి కానీ ఇవన్నీ గణిత శాస్త్ర విషయాలు అవుతాయి. నిర్మాణాలకు వాడిన పదార్థాలు, వాతావరణ పరిస్థితులు, ఇతర వనరులు మొదలైన విజ్ఞాన శాస్త్ర విషయాలు అవుతాయి. వీటన్నిటిని అదనంగా సామాజిక శాస్త్రీయ విషయాలు తెలుస్తాయి. పరిసరాల నుండి సమాజం లాంటి అధ్యయనాలు వివిధ సబ్జెక్టుల మధ్య ఉండే అడ్డంకులను తొలగిస్తాయి. అధ్యయనశీలతను విస్తరింపజేస్తుంది. ఈ విధంగా నిర్మితమైన కట్టడాలు, చారిత్రక కట్టడాల సౌష్ఠవ క్రమాన్ని స్పష్టపరిచే నిర్మాణాలు, తోటలు, ప్రార్థనా స్థలాలు, దేవాలయాలు, ఇతర నిర్మాణాలను, అమరికలను పరిశీలించడం ద్వారా జాతీయ భావనలను విద్యార్థుల్లో పెంపొందింప చేయవచ్చండి. సో నెక్స్ట్ క్షేత్రమితి, త్రికోణమితి, అంకగణిత భావనలు కూడా ప్రయోగాత్మకంగా అర్థం చేసుకొని ఉపయోగించవచ్చు. కాబట్టి పర్యటనలను గణితం ప్రధాన ఉద్దేశంగా చేయవచ్చు, లేదా మరికొంత విస్తృతంగా సబ్జెక్టుల మధ్య కోరిలేషన్, ఒకే అంశాలు ఇమిడి ఉన్న అనేక సబ్జెక్టుల విషయంగానూ చేయవచ్చు. ప్రత్యేకించి కాకపోయినా విహారయాత్రలకు వెళ్ళినప్పుడైనా గణిత సంబంధమైన విషయాలు ఆ ప్రాంతంలో ఎక్కడ ఎలా ఉన్నాయో తెలుసుకొని చూడవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో తర్వాత పార్ట్ కంటిన్యూ చేద్దామండి. థ్యాంక్ యూ.